స్కూల్స్లో పిల్లల్ని తరచూ మనం వినే ప్రాబ్లం ఏంటి అంటే అండి, బుల్లింగ్ టీజింగ్. అంటే నువ్వు పొట్టున్నావని, పొడవు ఉన్నావని, నల్లగా ఉన్నావని, ఏదో ఒకటి. బాగున్న పిల్లలు పాపం చిన్న ఇబ్బంది ఉన్న పిల్లల్ని ఇలా టీజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు, వాళ్ళ చిన్న మనసు ఎంత చిన్నబుచ్చుకుంటుంది అంటే, బికాజ్ బోత్ ఆర్ కిడ్స్ కాబట్టి తెలియదు, బట్ మనకి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చిన్న స్టోరీలో చెప్పాలి అంటే, ఒక చిన్న బుజ్జి అనే పాప ఉంది. సో తనేమో డార్క్ కలర్ ఉంటుంది అనమాట. స్కూల్కి వెళ్తే అందరూ బాగా ఏడిపిస్తూ ఉంటారు. సో నువ్వు బాగా నల్లగా ఉన్నావు అని తనతో ఎవరు ఆడకుండా, షీ వాజ్ అలోన్ లైక్ ఇన్ ద స్కూల్. తనకేమో ఎప్పుడూ అందరూ తనని ఒక కార్నర్ చేసేస్తూ ఉంటే షీ ఫీల్స్ సో బ్యాడ్ అనమాట. ఇంటికి వెళ్ళి ఏడుస్తుంది. వాళ్ళ అమ్మతో చెప్పుకుంటుంది అనమాట, ఇలా ఇలా ఉంది అని. అంటే అప్పుడు వాళ్ళ అమ్మ ఒక విషయం చెప్తుంది, నిన్ను రేపు నీకు ఒక చోటికి తీసుకెళ్తానంటుంది. సో పొద్దున్నే తను పాపం లేచేసేసి బాగా తయారైపోయి ఎక్కడికి తీసుకెళ్తున్నావు మమ్మీ అనుకుంటుంది. సరే వాళ్ళు వెళ్ళి ఒక గార్డెన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, పూలు ఉంటాయి, అన్నీ చూస్తారు. షీ ఎంజాయ్డ్ అలాట్. అప్పుడు తను అడుగుతుంది అనమాట, ఇక్కడ కలర్స్ అన్నీ చూసావు కదా నువ్వు అంటే, యా మమ్మీ ఇస్ దే సో బ్యూటిఫుల్, అన్ని కలర్స్ చాలా బాగున్నాయి అని. అంటే ఒక్కసారి ఇప్పుడు నువ్వు ఇమాజిన్ చేసుకో, ఈ మొత్తం గార్డెన్లో ఏదో ఒక కలర్ ఫ్లవర్సే ఉన్నాయనుకో, నీకు ఇప్పుడు వచ్చినంత ఆనందం, ఇప్పుడు వచ్చినంత హ్యాపీనెస్, నీ కళ్ళకి ఎంత డిలైట్ఫుల్గా ఉందో అదే ఉంటుందా అన్నీ ఒకటే కలర్ ఉంటే. అంటే నో మమ్మీ ఇట్ విల్ బీ లైక్ బోరింగ్, లేకపోతే అంతా ఒకటేగా ఉంటే ఇంత ఎగ్జైట్మెంట్ ఉండదు అంటుంది. సో అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట, ఎస్, సో ఈచ్ కలర్ ఈజ్ యూనిక్ అండ్ ఏ కలర్ మిస్ అయినా కూడా మనకి అంత టోటల్ కంప్లీట్నెస్ రాదు. సో యు ఆర్ యూనిక్ ఇన్ యువర్ ఓన్ వే అని. సో నేను నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాక అందరూ ఇట్లానే టీజ్ చేస్తే దిస్ టైమ్ తను బ్రేవ్గా మాట్లాడడం మొదలుపెట్టి చెప్తుందనమాట. సో మీరందరూ కూడా ఒక్కొక్క కలర్లో ఉన్నారు, నేను ఒకదాని ఒక కలర్లో ఉన్నారు. బట్ యు నో వై దీస్ మెనీ కలర్స్ ఇన్ ఫ్లవర్స్లో కానీ లేకపోతే రెయిన్బోలో కానీ, బికాజ్ ఈచ్ వన్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఏ ఒక్క కలర్ లేకపోయినా కూడా కంప్లీట్నెస్ రాదేమో. సో ఐఎమ్ యూనిక్ ఇన్ మై ఓన్ వే అండ్ యూ ఆర్ యూనిక్ ఇన్ మై ఓన్ వే. ఐ డోంట్ మైండ్ ఈ రోజు నుంచి మీరు నాతో ఆడినా ఆడకపోయినా, ఐ డోంట్ ఈవెన్ ఫీల్ బ్యాడ్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇలాంటి విషయాలు మనకి పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్తే, టీజ్ చేసే వాళ్ళకి చెప్పాలా, చేయబడుతున్న వాళ్ళకి చెప్పాలి అండి.